రైట్ నీలిమ ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల టర్మ్ పూర్తయ్యే సమయానికి ఒక్కొక్కటిగా కొత్త అంశాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి జగన్ మాయలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో మనకు పూర్తిగా తెలిసింది ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి లేదంటే అమ్మేసి వాటిని డబ్బు తెచ్చి సంక్షేమ పథకాలంటూ బటన్ నొక్కి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు కొత్తగా వెలుగు చూస్తున్న అంశం ఏంటంటే అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించినటువంటి అంటే అగ్రిగోల్డ్ కు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రైవేటుకు సంబంధించిన. సో వీటిని అమ్మి వాళ్ళ అప్పులు కావచ్చు అవన్నీ తీరుస్తామని గతంలో చెప్పారు. కానీ వాటిని తనఖా పెట్టి డబ్బు తెచ్చుకోవాలనే ఒక ఎత్తుగడ కూడా జగన్మోహన్ రెడ్డి వేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఒక జీవో కూడా తెచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. దాన్ని అప్పటి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తిప్పికొట్టారు, అడ్డుకున్నారనే అంశం కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తాం. అంటే నిలువున అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేస్తున్నారు అని మాత్రం అర్థమవుతోంది. సో చూద్దాం. ఏపీలోని ప్రభుత్వ ఆస్తులను తనఖాకు తరలించి జగన్ ప్రైవేట్ ఆస్తులపైన గురిపెట్టి ప్రజలను ముంచేయాలని చూశారు. ఇక అగ్రిగోల్డ్ మోసాల వల్ల ఉమ్మడి ఏపీలో దాదాపు 11,000 మంది డిపాజిటర్లు మునిగిపోయారు. పిల్లల ఉన్నత చదువులు, అమ్మాయి పెళ్లి, పదవి విరమణ అనంతరం అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు డిపాజిట్లు కట్టారు. వారందరినీ అగ్రిగోల్డ్ సంస్థ ముంచేసింది. డిపాజిటర్లకు న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత వారికే శతగోపం పెట్టాలని చూశారు. వారికి ఉన్న చట్ట రక్షణలను తొలగించాలని కుట్ర చేశారు. అమ్మి డిపాజిటర్లకు చెల్లింపులు చేయాల్సిన అగ్రిగోల్డ్ ఆస్తులను తాకట్టు పెట్టాలని చూశారు. ఇక దీనికోసం ఆర్డినెన్స్ ను కూడా సిద్ధం చేశారు. అయితే అప్పటి గవర్నర్ జోక్యంతో జగన్ ఎత్తు చిత్తైంది. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి వేల కోట్లు అప్పులు చేసిన సీఎం జగన్ ప్రైవేట్ ఆస్తులను వదిలిపెట్టలేదు. వివాదాల్లో ఉన్న ప్రైవేటు సంస్థల ఆస్తుల తాకట్టు పెట్టి భారీ మొత్తంలో అప్పులు తీసుకురావడానికి భారీ స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా చట్టానికి సవరణ తీసుకురావడం ద్వారా అగ్రిగోల్డ్ కు చెందిన ఆస్తులను ప్రభుత్వమే తనఖా పెట్టి దాదాపు 12,000 కోట్ల రుణాలు తీసుకుందామని చూశారు. అయితే జగన్ అప్పుల మాస్టర్ ప్లాన్ ను అప్పటి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెక్ పెట్టారు. లేదంటే ఈ పాటికి ఎవరి ఆస్తులు ఎవరి తాకట్టులో వెళ్లిపోయావో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కన్నా కూడా ముందే ప్రైవేటు సంస్థల ఆస్తులు తనఖా పెట్టేందుకు ఒక చట్టాన్ని చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ ఆస్తులు తనఖా పెట్టి వాటి ద్వారా వేల కోట్లు అప్పులు తెచ్చేద్దామని ఆర్డినెన్స్ తీసుకురావాలనుకుంది. నిజానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ తాకట్టులోకి వెళ్లిపోయాయి. అందులో నదుల్లో ఇసుకను, మద్యాన్ని, భవిష్యత్తులో ప్రభుత్వానికి రాబోయే ఆదాయాన్ని ఇలా ఏది కనిపిస్తే దాన్ని తాకట్టులోకి తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే వివాదాల్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులపైన జగన్ కన్నేశారు. డిపాజిటర్లకు డబ్బు చెల్లించకుండా బిచానా ఎత్తేసిన అగ్రిగోల్డ్ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. 2019 ఎన్నికలకు ముందు అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తానని జగన్ ఆర్భాటం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులను తాను అధికారంలోకి వస్తే 1,100 కోట్లు కేటాయిస్తానని మాట ఇచ్చారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట దేవుడెరుగు. అగ్రిగోల్డ్ ఆస్తులపైనే గురిపెట్టారు. అగ్రిగోల్డ్ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4,500 కోట్ల విలువైన స్థిర చరాస్తులున్నాయి. వీటిని గత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అగ్రిగోల్డ్ కేసును సిఐడి అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సమస్య కోర్టు పరిధిలో ఉంది. డిపాజిటర్లు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? చూస్తున్న డిపాజిటర్లకు రక్షణ కోసం తెచ్చిన ఈ చట్టాన్ని తూట్లు పొడవాలని ప్రయత్నించారు. తద్వారా అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం తనఖా పెట్టేద్దామన్నదే జగన్ భారీ ప్లాన్ గా తెలుస్తా ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారం అప్పట్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఈ ఆస్తుల మొత్తాన్ని తాము అమ్మేసి అధికారంలోకి వచ్చిన వెంటనే డిపాజిటర్లందరికీ కూడా డబ్బులు పంపిణీ చేస్తాము అని చెప్పి అప్పట్లో
జగన్ చెప్పటమే కాకుండా తన ప్రజా ప్రస్థానం సభలో వీటిల్లో లోకేష్, సుగుణా చౌదరి వీళ్ళందరూ కూడా అగ్రిగోల్డ్ కు సంబంధించిన హాయ్లాండ్ ను కొనుగోలు చేశారని, వాళ్ళని బెదిరించి లాక్కున్నారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలపై కనీసం విచారణ కూడా జరిపించుకోకపోవటం, అదేవిధంగా ఈ ఆస్తులకు సంబంధించి కూడా ఎటువంటి నోరు మెదవకపోవటం పట్ల అగ్రిగోల్డ్ డిపాజిటర్లు ఇప్పటికీ ఆందోళన చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అసలు గూడుపు కానీ బహిర్గతమైంది. అగ్రిగోల్డ్ ఆస్తులను తాకట్టు పెట్టి వాటి ద్వారా 12,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలి అని చెప్పి అప్పట్లో పెద్ద ఎత్తున పథకం రూపొందించారు అని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి లభించాయి. ప్రధానంగా ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఇప్పుడు అగ్రిగోల్డ్ డిపాజిటర్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. మొత్తం ఈ ఆస్తుల్ని తాకట్టు పెట్టి 12,000 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు ప్రతిపాదనలు పంపిస్తే అప్పట్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించడమే కాకుండా ఇటువంటి ప్రతిపాదనలు సహేతుకం కాదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే డిపాజిటర్లకు చట్టరక్షణ తొలగిస్తూ కూడా అప్పట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. సహజంగా డిపాజిటర్లకు చట్టపరమైన రక్షణ ఉంటుంది. వాళ్ళు ఏదైతే డిపాజిట్ చేశారో ఆ డిపాజిట్ కి చట్టపరమైన రక్షణ కల్పించడమే కాకుండా అప్పట్లో చట్టాన్ని రూపొందించారు. అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టరక్షణ తొలగిస్తూ ఆర్డినెన్స్ ఇవ్వటమే కాకుండా ఆస్తుల విలువ 4,500 కోట్ల రూపాయలు అయితే 12,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి అప్పు తీసుకురావాలని చెప్పి ప్రతిపాదనలు పంపడం పట్ల ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అప్పట్లో గవర్నర్ దీన్ని అడ్డుకోవటంతోనే ఈ అగ్రిగోల్డ్ డిపాజిటర్లు ఇప్పుడు బతికిపోయారని చెప్పవచ్చు. లేని పక్షంలో అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు కనీసం వాళ్ళు పెట్టిన డబ్బుకి అంటే చట్టపరమైన రక్షణ తొలగించడం, చివరికి ఆస్తులమ్మి కూడా ఇచ్చే అవకాశం లేకుండా పోతే ఇక అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సొమ్ము బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అని కూడా ఇప్పుడు తెలుస్తుంది. దీంతో పాటు వరుసగా 2 సార్లు ఈ ప్రతిపాదనలు పంపినప్పటికీ కూడా అప్పుడు గవర్నర్ వెనక్కి పంపారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఆస్తులన్నింటినీ అమ్మేసి డిపాజిటర్లకు పూర్తి స్థాయిలో డబ్బు చెల్లిస్తాము అని చెప్పి జగన్ తన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో చెప్పడమే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆస్తులను కబళించేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ఆ ఆరోపణలు కూడా చేశారు. అయితే జగన్ చేసిన ఆరోపణలో ఎంత మాత్రం వాస్తవం లేదని తేలిపోయింది. ఐలాండ్ ని లోకేష్, సుజనా చౌదరి కలిపి కొట్టేస్తున్నారని చెప్పి చేసిన ఆరోపణలు కూడా ఉత్తుత్తివేనని తేలిపోవటమే కాకుండా కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ నిజంగా వాళ్ళు కబ్జా చేస్తే దానిపై కనీసం విచారణకు కూడా ఆదేశించకపోవటం, నేటికి కూడా ఐలాండ్ అగ్రిగోల్డ్ స్వాధీనంలోనే ఉండటం కూడా దీన్ని కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పుడు రుణాలు తీసుకొచ్చి అగ్రిగోల్డ్ లో ఐలాండ్ నిర్మించారు. దీంతో పాటు అగ్రిగోల్డ్ కు సంబంధించిన పలు ఆస్తులు నేషనల్ హైవేస్ పక్కన ఉన్నాయి. ఆ ఆస్తుల విలువ కూడా ఇప్పుడు రెట్టింపు అయింది. దీంతో ఈ ఆస్తులు కొట్టేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని చెప్పి కూడా డిపాజిటర్లు ఆరోపించినప్పటికీ ఆరోపణలు ఎంత మాత్రం వాస్తవం లేదని తేలిపోయింది. అప్పట్లో డిపాజిటర్లు కూడా జగన్ చెప్పిన మాటలు నమ్మి ఆయనకు అనుకూలంగా ఓట్లు వేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని దేన్ని కూడా నెరవేర్చకపోవడం, ముఖ్యంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఉన్న చట్టపరమైన రక్షణను కూడా తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయటం, పైగా ఈ ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టి 12,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావాలని జగన్ ప్రయత్నం చేసి దానికి సంబంధించిన ప్రతిపాదనలు గవర్నర్ 2 సార్లు పంపడం పట్ల కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అగ్రిగోల్డ్ డిపాజిటర్లు మాత్రం జరిగిన మోసాన్ని గ్రహించి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇటువంటి బయటికి ఒక మాట చెప్పి లోపల మరో పని చేశారని జగన్ తమను ముంచే ప్రయత్నం చేశారు అని కూడా డిపాజిటర్లు పెద్ద ఎత్తున ఆగ్రహ